సమాచార హక్కుల కార్యకర్త మురగారెడ్డిపై పుత్తూరు పోలీసులు పెట్టిన తప్పుడు కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘంతో పాటు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. నేరస్తుల్ని కాకుండా ప్రజల పక్షాన పనిచేసే వాళ్ళని తప్పుడు కేసులు పెట్టి వేధించడం అనేది మన జిల్లాలో పుత్తూరు పోలీసులకు స్పెషలైజేషన్లా కనిపిస్తుంది. మనం రెగ్యులర్గా చూస్తుంటాం. మనం ఉత్తరప్రదేశ్లో విలేకరులపైన లేకపోతే సామాజిక కార్యకర్తలపైన కేసులు పెట్టి విచారణ లేకుండా జైల్లో పెట్టాడు. పుత్తూరులో మురగారెడ్డి ఈ సమాచార హక్కుల వేదికగా 10 ఏళ్ళుగా పనిచేస్తున్నాడు. చాలా విషయాల మీద అటు అన్ని డిపార్ట్మెంట్ల నుంచి సమాచారం తీసుకొని పై అధికారులకి విషయం చెప్పి ప్రజల దృష్టికి తీసుకొస్తూ చాలా ప్రయోజనాలు కలగజేసినాడు. వాస్తవంగా అయితే అలాంటి వాళ్ళని ప్రభుత్వం సన్మానించాలి, ప్రోత్సహించాలి. ఎప్పుడో 2016లోనే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న అన్ని ప్రైవేటు హాస్పిటళ్ళు అవి అనుమతితో పనిచేస్తున్నాయా లేదా, ప్రభుత్వ నిబంధనలతో ఉన్నాయా లేదా అని రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆయన ఇచ్చిన సమాచారం మేరకే ఆ రోజు డిఎంహెచ్ఓ ఇచ్చిన వివరాలు తీసుకొని ఎక్కడెక్కడ ఇలాంటి ఉన్నాయో అవన్నీ కూడా అధికారులకి లెటర్లు పెట్టి పర్సూ చేయడం జరిగింది. అందులో భాగంగా పుత్తూరులో ఉంటున్న ఒక ప్రైవేట్ హాస్పిటల్ అది అధికారులు మేనేజ్ చేసుకొని కొనసాగిస్తూ ఉంటే పదే డిఎంహెచ్ఓ గారికి, కలెక్టర్కి, తర్వాత ఆరోగ్య శాఖ మంత్రికి ఈ సమాచారాన్ని ఇవ్వడం ద్వారా నవంబర్ 26వ తారీఖున దాన్ని సీజ్ చేయడం జరిగింది. అక్కడ నడుపుతున్న మెడికల్ షాప్లో కూడా బ్యాన్ చేసినవి లేకపోతే నిద్ర మాత్రలు అమ్మకూడనివి అమ్ముతున్నారని ఈ ప్రభుత్వ అధికారులే పోయి విజిట్ చేసి దాన్ని వాళ్ళకు లైసెన్స్ రద్దు చేయడం జరిగింది. 26వ తారీఖు రద్దు అయింది. 2వ తారీఖున ఆ షాపు నడుపుతున్న ఆమెని ఇతను భౌతికంగా దాడి చేశాడని, 10 లక్షల డబ్బులు అడిగాడని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారని పోలీసులు కేసు కట్టారు. ఎవరైనా మనం ఆలోచించవచ్చు. ఒకసారి సీజ్ చేసిన తర్వాత ఇతనిపై డబ్బులు అడిగితే ఎవరైనా ఇస్తారా? రెండోది, ఈ విషయం దాదాపు 10 ఏళ్ళ నుంచి ఇలాంటి విషయాలు ఆయన చేస్తూ ఉన్నాడు. వాళ్ళకేం పర్సనల్గా రిలేషన్ కూడా లేదు, వాళ్ళకి వ్యక్తిగతమైన సమస్య కూడా కాదు. కాబట్టి ఆయన ఆమెని బలాత్కారం చేసినట్టు, కటితో కొట్టినట్టు, తర్వాత 10 లక్షల డబ్బులు అడిగినట్లు పోలీసులు కేసు కట్టడం అంటే మన పోలీసు వ్యవస్థ ఎంత దిగజారిపోయి ఉంది అనేది గమనించాలా. మేము మీ ద్వారా జిల్లా ఎస్పీ గారికి విన్నవిస్తున్నాం. ప్రజల కోసం మాట్లాడేవాళ్ళు, ప్రజల పక్షాన వాయిస్ చేసేవాళ్ళని ప్రభుత్వం ప్రోత్సహించాలా. ప్రోత్సహించమనే ఈ విధంగా చట్టాన్ని దుర్వినియోగం చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి ఈరోజు వాళ్ళని వేధించడం అనేది చాలా దుర్మార్గమైన విషయము. పెట్టిన యాక్ట్లన్నీ కూడా చూస్తే ఎఫ్ఐఆర్ మీకు ఇచ్చాము. వాటి పర్యవసానం చూస్తే ఎట్లుందంటే కనీసం ఒక్కొక్క యాక్ట్ కింద 7 నుంచి 5 ఏళ్ళు, 7 ఏళ్ళు, 8 ఏళ్ళు శిక్ష పడే అంత సీరియస్ గ్రీవెన్సెస్గా దాన్ని రెడీ చేసి పెట్టారు. దీంట్లో కారణం ఏంటంటే రేపు ఎప్పుడు నువ్వు నోరు తెరిచి ఎక్కడ ఎటువంటి తప్పు జరిగినా ప్రశ్నించకూడదు అనే ఒక దుర్మార్గమైన ఆలోచనతోనే ఇది ఏర్పాటు చేశారు. గతంలో సిద్ధార్థ కాలేజీలో విద్యార్థులు కూడా చేస్తే పోలీసులు రాజీ చేశారు. చాలా తీవ్రమైన గ్రీవెన్స్ జరిగితే వాళ్ళ తల్లిదండ్రులు బయట వచ్చి దాకా మనకు తెలియలే. ఆ విషయాన్ని మురగారెడ్డి చాలా వైరల్ చేసి దాని మీద చర్య తీసుకునేది చేశారు. పోలీసులకు ఆ రోజు నోటీసులు వచ్చాయి. తర్వాత మన ఎలక్షన్ సందర్భంగా ఒక కానిస్టేబుల్ జనం మీద దౌర్జన్యం చేస్తే దాని మీద ప్రైవేట్ కేసు వేసాడు. అందువల్ల కూడా పోలీసులకి ఇతని మీద కక్ష ఉంది. అదేవిధంగా మొత్తం సీసీ కెమెరాలు పెట్టి జరుగుతున్న క్రైమ్ని చూడాల్సినవి అవే పనిచేయలేదనే విషయాన్ని కూడా ఈయన బయట పెట్టి పోలీసులకి ఆయన మీద కోపం ఉంది. అవి కాకుండా రెవెన్యూ సంబంధించి పుత్తూరు మండలానికి సంబంధించి చాలా కాలువపురం బోకులు, చెరువుపురం బోకులు, తర్వాత గుట్టపురం బోకుల భూముల వివరాలు తీసి
అవి కన్యాక్రాంతమైనటువంటి కూడా బయట పెట్టడం ద్వారా చాలా భూములు ఇప్పటికీ ప్రభుత్వం మళ్ళీ తీసుకోవడం జరిగింది. పుత్తూరులో ఆల్రెడీ కట్టేసిన ఒక పెద్ద కాంప్లెక్స్ దాని వివరాలు తీసిన తర్వాత వాళ్ళు తప్పనిసరిగా 10 లక్షల రూపాయల ప్రభుత్వానికి డబ్బు కట్టాల్సి వచ్చింది. ఇలాంటివన్నీ కూడా చేసిన ట్రాక్ రికార్డు ఉన్నవాడు మురగారెడ్డి. రెండవది, ఆయన చాలా కాలం నుంచి వామపక్ష ఉద్యమాల్లో చాలా చురుగ్గా ఉండేవాడు. ఆ తర్వాత ఇప్పుడు ఏ రాజకీయాలు లేకుండా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాడు. అతనికి పుత్తూరులో ఎవరైనా చెప్తారు అతను చాలా నిజాయితీగా, నిబద్ధతగా, ఎటువంటి నేర ప్రవృత్తి లేకుండా చేస్తాడు అనేది. అలాంటి వ్యక్తిని రోజు ఇతను చెవిలో జోరీలాగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడని పోలీసులు, వాళ్ళకి హాస్పిటల్ క్లోజ్ అయింది కాబట్టి కక్షతో ఇలాంటి తప్పుడు కేసు పెట్టారు. దీని మీద ఎస్పీ గారు సమగ్రమైన విచారణ జరిపించాలని మేము అన్ని ప్రజా సంఘాల నుంచి కోరుతున్నాం. రెండోది, ఎలాంటి ధోరణికి గురైన పోలీస్ అధికారులపైన చర్య తీసుకోవాలి. తర్వాత ఆ హాస్పిటల్ దాన్ని నిర్వహిస్తున్న దీన్ని ఇంకా లోతుగా పరిశీలించి దాని మీద యాక్షన్ తీసుకోవాలి. ఎందుకు ఈ విషయం చెప్తున్నామంటే, ఈ సమాచారం చెప్పినప్పటికీ మెడికల్ అధికారులు ఏ చర్య తీసుకోకపోతే నేను ప్రత్యేకంగా దీని మీద నవంబర్ 1st వీక్లో నేను కలిశాను డిఎంహెచ్ఓని. ఎందుకండి మీరే చెప్పినారు వాళ్ళు మందులు అమ్మేది తప్పని చెప్తున్నారు, మీరే చెప్తున్నారు వాళ్ళకి అనుమతి లేదు, ఎందుకు అది కొనసాగుతుంది అని అంటే ఏదో పనుల మీద ఉన్నామని చెప్పి వాళ్ళు యాక్షన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇలాంటి కళ్ళకి అందరికీ కనపడే విధంగా ఒక ప్రజల కోసం పనిచేస్తున్న వ్యక్తిపైన ఇలా దుర్మార్గం వ్యవహరించినందుకు పోలీసులపైన ఖచ్చితంగా చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం. ఇప్పుడు ఎస్పీ గారు మిగతా చాలా మంచి విషయాల్లో స్పందిస్తున్నారు, దీన్ని కూడా స్పందిస్తారని ఆశిస్తున్నాం. లేకపోతే ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, తర్వాత హోమ్ మినిస్టర్ దృష్టికి కూడా తీసుకెళ్తాం. అవసరమైతే ఇంకా మిగతా ప్రజా సంఘాలన్నీ కూడా కలుపుకొని దీని మీద ఒక ఆందోళన చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ పునరావృతం కాకుండా ఎస్పీ గారు చర్య తీసుకోవాలని కోరుతున్నాం. ప్రజా గొంతుకలని నలిపేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి మీడియా సోదరులందరూ, ప్రజా ఉద్యమాలలో నిరంతరం పనిచేసే వారందరూ కూడా మన గళాన్ని విప్పవలసిన సమయం ఆసన్నమైనది అనుకుంటున్నాము. ముఖ్యంగా ఈరోజు పుత్తూరులో మురగారెడ్డి గారు అంటే 25 సంవత్సరాలుగా కమ్యూనిస్టు పార్టీలో ప్రజా ఉద్యమాలలో వామపక్ష సానుభూతి పరులుగా పనిచేసినటువంటి వ్యక్తి. పుత్తూరులో ఏ మహిళలకైనా అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ చేసినా పలికేటటువంటి ఒక సహోదరుడు మురగారెడ్డి అని చెప్పేటటువంటి నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి. ఎక్కడ అన్యాయం జరిగినా ముందుగా తాను నిలబడగలిగినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి పైన ఈరోజు పుత్తూరులో ఉన్నటువంటి పోలీసులు ఒక మహిళను ఆయన కించపరిచారు, అసభ్యంగా ప్రవర్తించారు, లేదంటే 10 లక్షలు డిమాండ్ చేశారు అని ఆయన మీద ఇలాంటి కేసు వచ్చింది అని తెలిసిన వెంటనే మేమందరము కూడా తలదించుకునేటటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ప్రజా ఉద్యమాలలో ప్రజల కోసం పోరాడేటటువంటి వ్యక్తి 3 దశాబ్దాలుగా, అలాంటి వ్యక్తి పైన సమాచార హక్కు వేదికగా పనిచేస్తూ ఉన్నారు. ఆ జిల్లాలో, మన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కడైనా కాలేజీలు కానివ్వండి, లేదంటే చైన్ స్క్రాచింగ్ జరిగినటువంటి పిల్లలను తెలుసుకునే విషయం కానివ్వండి, అక్రమంగా నడుపుతున్న ప్రైవేటు హాస్పిటల్స్ కానివ్వండి, ఇలాంటి ప్రతి దానిపైన సమగ్రంగా నివేదికను తీసుకొని మీడియా సోదరుల ద్వారా కలెక్టర్ దృష్టికి, ఎస్పీ గారి దృష్టికి నిరంతరం తీసుకెళ్తూ 10 సంవత్సరాలుగా ఆయన పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ఆయన చెప్పినటువంటి ప్రైవేట్ హాస్పిటల్ అక్రమంగా ఎటువంటి అనుమతులు లేకుండా నడపబడుతుంది అని ప్రూవ్ అయింది. అధికారులందరూ సీజ్ చేశారు. సీజ్ చేసి 1 నెల రోజులు అవుతుంది. కక్ష సాధింపు చర్యగా ఈరోజు మురగారెడ్డి గారి పైన ఒక కేసు నమోదు చేశారు. అంటే చెవిలో జోరిగా రాగా ప్రభుత్వ అధికారులు, తర్వాత ప్రభుత్వ యంత్రాంగము ద్వారా సమాచార హక్కు చట్టాన్ని నిరంతరం అటు రెవెన్యూ కానీ, కలెక్టర్స్ కానీ, హాస్పిటల్స్ కానీ ఇలా అడుగుతూ ఉన్నాడు. ఇదంతా ఒక తలనొప్పి అయిపోతుంది, ఎక్కడ దొరుకుతారా అన్నట్టుగా చూస్తూ ఇలాంటి కేసులు పెట్టారేమో అని మాకు బాధగా ఉంది. మహిళల సమస్యలు ఎప్పుడున్నా ఆయన నిజంగా స్పందించగలిగిన వ్యక్తి. మనమందరము ఆయన చూసినట్లయితే మీరు కూడా అవన్నీ కూడా ఇచ్చారు, ఆ కాపీలంతా కూడా ఆయన మీద పెట్టే కేసులన్నీ కూడా. ఆయన ప్రభుత్వం పైన ప్రభుత్వ పక్షాన్ని నిలబడ్డాడు. ఒక సామాజిక బాధ్యత ఉన్నటువంటి పౌరుడిగా ప్రభుత్వానికి కూడా, అంటే నందిమంగళం, పుత్తూరు నందిమంగళంలో ఒక కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేసుకుంటే గవర్నమెంట్ ల్యాండ్లో వాళ్ళు కట్టడం కట్టారు. అది అక్రమము అని సమాచార హక్కు చట్టం ద్వారా మీడియాకు తెలియజేసి ప్రభుత్వానికి చేసినందుకు అతని ద్వారా ప్రభుత్వానికి 11 లక్షలు వచ్చింది.
తర్వాత ఏదైనా ఇంజనీరింగ్ కాలేజీలలో ఏదైనా అవకతవకలు జరిగినా, అనుమతులు లేకుండా నడుపుతున్న ప్రభుత్వ ఆసుపత్రులు కానీ, వినియోగంలో లేనటువంటి మందుల వాడకం కానీ, ఇవన్నీ కూడా తరచుగా ఎక్కడైనా ఇప్పుడు కూడళ్లలో మనం చేస్తూ ఉన్నాం. దొంగతనాలు జరిగాయి, బైక్లలో వెళ్తూ ఉంటారు. దాన్ని వాళ్ళని పట్టుకోవాలంటే ప్రధానంగా మనకు సీసీ కెమెరాలు ఎన్ని పని చేస్తున్నాయి అనేది కూడా సమాచార హక్కు చట్టం ద్వారా అడుగుతూ ఉన్నారు. ఇలాంటివన్నీ చేయటం ద్వారా ఏమవుతుంది, అతనితో ఇబ్బందిగా వీళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎప్పుడైతే హాస్పిటల్ మూసారో వాళ్ళు కూడా యాజమాన్యం కక్షగట్టి మురగారెడ్డి గారి పైన ఇలాంటి అక్రమ కేసులు పెట్టడం అన్నది ఈరోజు ప్రజల కోసం పోరాడేటటువంటి మాకు కానీ, తర్వాత నిజాన్ని నిర్భయంగా సమాజానికి తెలియజేసే మీకు కానీ, తర్వాత అటు ఈరోజు చట్టం ఎవరి పని వాళ్ళు చేసుకుపోతూ ఉంటారు అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు పోలీస్ యంత్రాంగం అతని పైన పెట్టిన కేసును క్షుణ్ణంగా పరిశీలించాలి. జరిగిన నిజాలను మీడియా ద్వారా బయట పెట్టాలి. అతని పట్ల మురగారెడ్డి గారి పైన పెట్టిన అక్రమ కేసులను ఖచ్చితంగా తొలగించాలి అని మేము పెద్ద ఎత్తున కోరడం జరుగుతూ ఉంది. ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. నా పేరు నీరుగట్ట నగేష్, ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుల్ని. ఈరోజు ఎన్నిసార్లు పోలీసు వ్యవస్థ పైన కోర్టులు కూడా మొట్టికాయలు వేసినప్పటికీ నిద్రావస్థలో పోలీసు యంత్రాంగం ఉంది అని చెప్పేది వాస్తవంగా బయటపడుతుంది. ఏ సామాజిక కార్యకర్త పైన కానీ, ముఖ్యంగా ఆర్టీఐ సమాచార హక్కు చట్టం పైన పనిచేస్తున్నటువంటి ఏ కార్యకర్త మీద కూడా కేసులు నమోదు చేయకూడదని ఖచ్చితంగా గైడ్లైన్స్ ఉంది. అలాగే పాత్రికేయుల పైన కూడా కేసులు పెట్టకూడదు తన వృత్తిలో భాగంగా అని చెప్పేటువంటిది ఖచ్చితంగా కోర్టులు ఎన్నిసార్లు చెప్పినా, మొట్టికాయలు వేసినా ఈ యొక్క పోలీస్ యంత్రాంగంలో అవేమీ పట్టనట్టు నిద్రావస్థలో ఉండి ఎవరైతే సంఘంలో చైతన్యవంతం చేస్తున్నారో, సమాజ కోసం పనిచేస్తున్నారో వాళ్ళందరి పైన తప్పుడు కేసులు బనాయించేటువంటి నేపథ్యం ఈ జిల్లాలో కొనసాగుతూ ఉంది. దీన్ని పూర్తిగా ఆమ్ ఆద్మీ పార్టీ ఖండిస్తూ ఉంది. ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశంలో ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే, ఒక దశాబ్ద కాలం నుంచి అటు కమ్యూనిస్టు ఉద్యమాల్లోనూ ఇటు సామాజిక ఉద్యమాల్లోనూ చురుకైనటువంటి నాయకత్వ బాధ్యతలు మోస్తున్నటువంటి కె మురగారెడ్డి గారు పుత్తూరు ప్రాంతంలో ఆయనకు ఒక బ్రాండ్ ఉంది. ఏ సమస్యనైనా కానీ, కార్మికులను కానీ, మహిళలను కానీ, విద్యార్థులను కానీ, యువజనులు కానీ ఒక ఏకతాటి పైన తెచ్చి అనేక మంది లీడర్స్ని తయారు చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి మురగారెడ్డి గారు ఈ యొక్క సమాచార హక్కులపైన పనిచేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు పుత్తూరు నగరంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్, చెన్నై శరవణ ఐ క్లినిక్ హాస్పిటల్ వాళ్ళు ఎటువంటి అనుమతులు లేకుండా నడుపుతున్నారని చెప్పని దానిపైన సమాచారం సేకరించి జిల్లా వైద్యాధికారులకి, ప్రభుత్వ ఉన్నతాధికారులకి దృష్టికి తీసుకుపోతే వాళ్ళు వచ్చి హాస్పిటల్ సీజ్ చేసినప్పుడు ఎవరిపైన కేసులు కట్టాలి ఈ పోలీస్ యంత్రాంగం? ఆ హాస్పిటల్ యాజమాన్యం పైన కేసు పెట్టాల్సినటువంటి ఈ పోలీస్ యంత్రాంగం ఏదైతే అక్రమాలని వెలికి తీశారో ఆ మురగారెడ్డి పైన ఆ హాస్పిటల్ నిర్వహిస్తున్నటువంటి ఆ యొక్క యాజమాన్యరాలు ఆమె రాణి అంట, ఆ రాణిని అడ్డం పెట్టుకొని ఈరోజు తప్పుడు ఫిర్యాదు, మహిళని అసభ్యంగా ప్రవర్తించాడు, కొట్టాడు, అఘాయితం చేశాడని. నిజంగా మహిళలు మేము గౌరవిస్తున్నాం, మహిళలకు ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి. ఒకవేళ అటువంటి సంఘటన చేస్తుంటే ఎందుకు సీసీ ఫుటేజ్ని పోలీసు యంత్రాంగం వారు ఇంతవరకు ప్రవేశపెట్టలేకపోయారు ఈ టెక్నాలజీ కాలంలో? అంటే లేడీస్ ఏ కేసు పెడితే ఉద్యమకారుల పైన ఎటువంటి ఫిర్యాదు చేస్తే వీళ్ళు బయట రాకూడదు, మమ్మల్ని ప్రశ్నించకూడదు అనేటువంటి కోణంలో ఈరోజు పూర్తిగా ఇది అన్యాయంగా ఈరోజు కేసు పెట్టాడనేటువంటిది మా విచారణలో తేలింది. మేమందరం కూడా ప్రజా సంఘాలన్నీ కూడా వెళ్ళి మురగారెడ్డి గారిని, వాళ్ళ కుటుంబాన్ని, ఆ ప్రాంతాన్ని, హాస్పిటల్ యొక్క వాతావరణాన్ని మొత్తం కూడా పరిశీలించిన తర్వాత ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నాం. ఈ విషయాన్ని పోలీస్ నిఘా వ్యవస్థ జిల్లా వాళ్ళు, అలాగే తిరుపతి ఎస్పీ గారు, మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పేరు ఉంది ఈ జిల్లాలో, మీరు పునరాలోచన చేసి దీనిపైన ఒక కమిటీని నిర్ణయించి, ఒక స్పెషల్ అధికారిని నిర్ణయించి నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి హాస్పిటల్ యాజమాన్యం పైన క్రిమినల్ కేసు నమోదు చేసి అదేవిధంగా మురగారెడ్డి పైన పెట్టినటువంటి తప్పుడు కేసుని ఎత్తివేయాలని చెప్పని ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీగా ఇతర ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇది కనుక
కొనసాగితే కనుక ఏ ఉద్యమకారుడు కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి జిల్లాలో ఏర్పడుతుంది. అటువంటి వాతావరణం తీసుకురాకుండా ఈరోజు ఉద్యమకారుల్ని, ప్రజా సంఘాల కోసం ప్రజల సమస్యలపైన పోరాటం చేసినటువంటి ఏ ఒక్కరిపైన కూడా తప్పుడు కేసులు నమోదు చేయకుండా ఈ కేసును ఒక యుద్ధ ప్రాధికారం తీసుకొని తిరుపతి జిల్లా ఎస్పీ గారు సత్వరం పరిష్కరించాలని చెప్పి నేను కోరుతున్నాం. లేని పక్షంలో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని చెప్పి ఈ మీడియా ద్వారా, ఈ యొక్క సమావేశం ద్వారా ఈరోజు తిరుపతి జిల్లా ఎస్పీ గారిని, ఇతర ప్రజానీక సంబంధించినటువంటి అధికారులని తెలియజేస్తున్నాం. అలాగే దీంట్లో వైద్యాధికారులు కూడా క్షుణ్ణంగా ఈ రోజున ఒకటి గమనించాలా. ఏంటంటే, మీరు సీజ్ చేసిన హాస్పిటల్ పైన మీరు క్రిమినల్ కేసు పెట్టమని ఎందుకు పోలీసు వారికి ఆదేశించలేదు? మీరేగా సీజ్ చేశారు, అది ఎందుకు మీరు ఇంతవరకు చేయలేదు? అట్లా ఇంకొకటి కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నాం మేము. పోలీస్ అధికారులకి, హాస్పిటల్ యాజమాన్యానికి జరిగిన ఫోన్ కాల్ సంభాషణ కూడా బయట తీస్తే పోలీస్ అధికారులు ఎంతకు అమ్ముడుపోయారో కూడా బయటపడుతుంది. కాబట్టి విచారణలో ఈ కోణంలో చేసి పోలీస్ అధికారులపైన చర్యలు తీసుకోవాలని చెప్పని తిరుపతి జిల్లా ఎస్పీ గారిని సవినయంగా కోరుతున్నాం.